ఓకే. అంటే ఒక 3 మినిట్స్‌లో మన ఓవర్ థింకింగ్‌ని మనం కంట్రోల్ చేయొచ్చా? థెర్స్ ఎ బుక్ రిటెన్ బై డాక్టర్ సలోని. హ్మ్. సో, ఇక్కడ నేనది చదివాక నేను ఇన్‌స్పైర్ అయ్యి ప్రాక్టికల్‌గా నేను వర్కౌట్ చేశాను. అంటే నేనెక్కడైనా ఏదన్నా చదివినా ముందు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ లేదా ఎవరి మీదన్నా మాట్లాడి వాళ్ళతో ట్రై చేశాక గాని నేనొక కన్క్లూజన్ ఇవ్వను. ఓకే. 3 మినిట్స్‌లో చేయొచ్చా అంటే నన్నడిగితే 1 మినిట్‌లో కూడా చేసుకోవచ్చు. హ్మ్. కానీ ద బుక్ విచ్ ఈస్ రిటెన్ బై డాక్టర్ సలోని వండర్‌ఫుల్‌గా చెప్పారు. ఎలా అంటే ఫస్ట్ మినిట్ అఫెక్షనేట్ బ్రీతింగ్ చేయండి. అంటే ఒక ప్రశాంతమైన ప్లేస్‌లో కూర్చోండి. మేడం ఇప్పుడు ప్రశాంతమైన ప్లేస్ ఎక్కడ దొరుకుతది? నేను ఐలాండ్‌కి టికెట్‌లేసుకొని ఎళ్ళలేను అని మీరనొచ్చు. మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడ. యూ ఆర్ ఇన్ యువర్ హౌస్ టీవీ ఆఫ్ చేయండి, ఫోన్స్ ఆఫ్ చేయండి. ఏ నాయిస్ లేకుండా కూర్చోండి. అఫెక్షనేట్ బ్రీతింగ్ అంటే కూల్‌గా బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ ఔట్ హ్మ్. బై క్లోజింగ్ యువర్ ఐస్, స్క్వాటింగ్ కాళ్ళు మడత పెట్టుకొని కింద కూర్చొని 1 మినిట్ ఎగ్జాక్ట్‌గా 1 మినిట్ నేను చూసుకోవాలి కదా! కళ్ళు తెరవచ్చా అని అడుగుతా. 1 మినిట్ అనేది బుక్‌లో రాసారు. మీకు సబ్‌కాన్షియస్‌గా ఆటోమేటిక్‌గా మీ బ్రెయిన్ మీకు చెప్తూనే ఉంటుంది. 1 మినిట్ అయిపోంగానే మీకు అర్థమైపోతుంది. హ్మ్. ఫస్ట్ బ్రీతింగ్ చేసేటప్పుడు కళ్ళు మూసుకొని మీరు బ్రీతింగ్ చేసేటప్పుడు థింక్ ఆఫ్ ఆల్ ద పాస్ట్ సిట్యుయేషన్స్. హ్మ్. ఓకే. ఇవాళ నాకు ఏం జరిగింది? ఇందులో నాకు ఏది ఇంపార్టెంట్ అనేది ఒక సైడ్‌కి పెట్టుకోండి. హ్మ్. మిగతావన్నీ యూ విల్ హావ్ టు సెండ్ ఇట్. అక్కడ ఇంపార్టెంట్ ముఖ్యమైంది అంటే ఏంటి? నీ ఫ్యూచర్‌కి సరిపోయేది. ఫర్ ఇన్‌స్టెన్స్ మీతో చాలా క్లోజ్‌గా ఉంటారు కొంతమంది. ఎలా అంటే ప్రతీదీ షేర్ చేసుకుంటారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వీలున్నప్పుడల్లా చాట్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు బిజీ అయిపోతారు. యాహ్! ఓకే. బిజీ అయ్యి మెసేజెస్ కొంచెం తగ్గుతాయి. ఐయామ్ టాకింగ్ అబౌట్ 25-35, 40 ఇయర్స్ వాళ్ళ గురించి నేను ఎక్కువ మాట్లాడుతున్నా. ఎందుకంటే ఈ ఏజ్ వాళ్ళే దే హావ్ మోర్ గోల్స్. రైట్. ఈ టైంకి మెసేజెస్ కొంచెం తగ్గుతాయి. అంటే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్, గుడ్ నైట్ నుంచి గుడ్ మార్నింగ్ ఒకటి రావచ్చు. ఆ తర్వాత కొన్ని రోజులకి గుడ్ మార్నింగ్ పోయి వాట్ ఆర్ యూ డూయింగ్ హ్మ్. రావచ్చు. ఇలా జరిగినప్పుడు యువతల పర్సన్ మనం ఇప్పుడు ఏదైతే యాహ్! మాట్లాడుకుంటున్నామో ఆటోమేటిక్‌గా ఫ్లిప్ అయిపోతది వాళ్ళ థాట్ ప్రాసెస్. హ్మ్. అంటే ఇదేంటి నేనేమన్నా తప్పు చేశానా? నాతో ఎందుకు మాట్లాడట్లేదు? ఇంతకు ముందు ఇచ్చిన అటెన్షన్ నాకిప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? హ్మ్. మేబీ ఇంకెవరన్నా క్లోజ్ అయ్యారేమో, వాళ్ళ వరల్డ్ మారిపోయిందేమో అన్న థాట్ ప్రాసెస్‌లోకి వస్తాం. ఓకే.